ప్రీవియస్ వీడియోలో నావిబార్ ఫెవికాన్ హెడర్ సెట్టింగ్స్ గురించి చూసాం కదా ఇందులో లేఅవుట్లో. ఓకే, ఇప్పుడు యాడ్ గ్యాడ్జెట్. ఇక్కడ నుంచి మనకి గ్యాడ్జెట్స్ స్టార్ట్ అవుతాయి. ఈ పార్ట్ని క్రాస్ కాలం అంటాము, దీన్ని సైడ్ బార్ లెఫ్ట్ అంటాం, దీన్ని సైడ్ బార్ రైట్ అంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, వ్యూ బ్లాక్ కొడుతున్నాను. యాక్చువల్గా ఇది పోలేదు, హెడర్ దగ్గర వెళ్ళి సో సేవ్ కొట్టాలి. యాక్చువల్ సేవ్ మర్చిపోయాను. చూడండి, ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఏం కనబడుతుంది? కాంట్రిబ్యూటర్స్, లెఫ్ట్ సైడ్ లేబుల్స్, బ్లాగ్ ఆర్చ్ అనేవి కనబడుతున్నాయి కదా. ఇప్పుడు నాకు ఇక్కడ హోమ్ బటన్ రావాలి, అంతే కదా. మెనూ బార్ రావాలి అని చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో దాని పర్పస్ యాడ్ గాడ్జెట్. ఏంటి హోమ్ అనేది ఒక పేజ్. ఓకే, ఇక్కడ పేజెస్ని తీసుకున్నట్టయితే మనం ఇంతవరకు ఏం పేజెస్ క్రియేట్ చేయాలి? బై డిఫాల్ట్ హోమ్ అనే పేజ్ ఉంటుంది మనకి. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి, సేవ్ అరేంజ్మెంట్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి హోము వచ్చేసింది కదా. తర్వాత అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, లేకపోతే మీకు ఇష్టమైన పేజెస్ క్రియేట్ చేసుకుని వాటిని ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకో గాడ్జెట్, మనం ఇప్పుడు వరకు పేజ్ గాడ్జెట్ చూసాం. రైట్ సైడ్ బై డిఫాల్ట్గా లేబుల్స్, బ్లాగ్ ఆర్చ్, కాంట్రిబ్యూటర్స్. నాకు కాంట్రిబ్యూటర్స్ వద్దనుకుంటున్నాను. కాంట్రిబ్యూటర్స్ మీద సెలెక్ట్ చేసి రివ్యూ కొట్టేస్తే పోతుంది అది. ఓకే, మళ్ళీ యాడ్ గాడ్జెట్, కొత్త గాడ్జెట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు గూగుల్లో యాడ్సెన్స్ ప్రోగ్రామ్ అప్రూవ్ అయితే మీరు దీన్ని ఇలా బయట తీసేసుకోగానే మనకి యాడ్సెన్స్ అప్రూవ్ అయిపోతే ఇక్కడ యాడ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో మనకి అప్రూవ్ కాలేదు కాబట్టి యాడ్స్ రాలేదు. సో తర్వాత మీరు HTML మీ దగ్గర ఏదో ఒక HTML కోడ్ కానీ జావాస్క్రిప్ట్ కోడ్ కానీ ఉంటుంది కదా. లేకపోతే మీరు ఎక్స్టర్నల్ సైట్ నుంచి ఏదో ఒక టెక్స్ట్ని తీసుకొచ్చి HTML కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీకు HTML బై జావాస్క్రిప్ట్ గాడ్జెట్ యూజ్ అవుతుంది అనమాట. సో యాడ్ గాడ్జెట్ మళ్ళీ. సో తర్వాత ప్రొఫైల్, మీ ప్రొఫైల్ పెట్టుకుంటే ప్రొఫైల్, తర్వాత ఇమేజ్, తర్వాత లేబుల్స్. నాకు లేబుల్స్ కావాలి, ఇక్కడ లేబుల్స్ తీసుకుంటున్నాను. లిస్ట్గా కావాలి లేబుల్స్. సో షో నెంబర్ ఆఫ్ పోస్ట్ పర్ లేబుల్ ఇలా చూసుకుంటే, సో లిస్ట్ అని పెడుతున్నాను, దీనికి సేవ్. ఇప్పుడు చూడండి మనకి ఏవైతే లేబుల్స్ కింద ఇచ్చామో ఆ లేబుల్స్ అన్నీ ఓదాని కింద ఒకటి డిస్ప్లే అవుతాయి. అల్లరి, నరేష్ మూవీస్, రవిబాబు, శ్వేత అగర్వాల్. ఓకే, ఇలా కనపడతా ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, మనం లేబుల్స్ ఇచ్చేటప్పుడు కూడా క్లియర్గా ఇచ్చుకోవాలి. ఇక్కడ నరేష్ మూవీస్ అనేది అవసరం లేదు కాబట్టి రిమూవ్ చేయడం బెటరు. ఎందులో రిమూవ్ చేయాలి? మీరు మళ్ళీ ఈ పేజ్ని ఎడిట్ చేసుకుని ఈ పోస్ట్ని, సో రీడ్ మోర్ ట్యాగ్ వచ్చింది కదా, ఈ రీడ్ మోర్ క్లిక్ చేస్తున్నాను. సో నాకు అక్కడ ఏమొచ్చింది? ఇమేజ్ వచ్చింది నేను ప్రీవియస్ ఈ సైట్లో చూపించినప్పుడు వేలా ట్రైన్లో. కానీ ఇక్కడ మనకి రీడ్ మోర్ అనేది వచ్చింది. వాటిని ఎలా సెట్ చేయాలనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్తాను. తర్వాత ఇంకా చాలా గాడ్జెట్స్ ఉంటాయి యాడ్. యాక్చువల్గా నాకు ఈ గాడ్జెట్ ఇటు రావాలి, ఈ గాడ్జెట్ ఇటు రావాలనుకుంటున్నాను. సో సింపుల్గా దీన్ని ఇలా మూవ్ చేసేయండి, దీన్ని ఇలా మూవ్ చేసేయండి. సో బ్లాగ్ ఆర్చ్ అనేది పైకి రావాలి, ఇలా మూవ్ చేసుకోవటం అంతే సింపుల్గా. ఓకేనా? లేదు నాకు లిస్ట్ అనేది ఇక్కడ రావాలనుకుంటే ఇక్కడ కూడా మూవ్ చేసేసుకోవచ్చు మనం. ఓకేనా? సో రైట్, మీరు ఇంకా యాడ్ గాడ్జెట్స్ ఇవన్నీ కూడా మీరు R&D చేయండి, ఒక్కొక్కటి పెట్టి చూడండి. ఓకే, ఇలా ఎన్ని గాడ్జెట్స్ కావాలంటే అన్ని గాడ్జెట్స్ని మనం యాడ్ చేసుకోగలుగుతాం. వర్కౌట్ లేదు. సేవ్ అయింది కదా, నెట్ పనిచేస్తుంది. ఒక్కోసారి ఇలాగే ఏర్పిస్తూ ఉంటుంది. సో మీరు ఇంకా నెంబర్ ఆఫ్ గాడ్జెట్స్ దొరుకుతూ ఉంటాయి. ఒక్క నిమిషం.